ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి. గౌరీ 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 గౌరీ. గౌరీ 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 గౌరీ. అమ్మా, పాపకి వేళ కానుకలు ఉంటే ఇవ్వండి. పోతురాజు, నా బిడ్డకి బంగారు గొలుసు వేశారు. అది ఎంత లేదన్నా 4 తులాలు ఉంటుంది. ఏమండి, ఆ గాజులు ఇట్ట వేయండి. నందిక, ఇక మిగిలింది నువ్వే. వచ్చి పాపని దీవించు. అలాగే హారతి కూడా నువ్వే ఇవ్వాలి. సరే నానమ్మా. ఆగా. అడుగు పెట్టా ఉంటే చంపేస్తాను. నానమ్మా. ధనుష్, పాపం వదిలే. ఎంతైనా కన్న తల్లి, దీవించాలని తనకు కూడా ఆశ ఉంటుంది కదా. అమ్మమ్మ, మీది రక్త సంబంధం కాబట్టి మీరు క్షమించగలుగుతున్నారు. అది నా రక్త సంబంధాన్ని దూరం చేయాలని చూసింది. నేనెలా క్షమిస్తాను? అదేంటి ధనుష్, పాప బానే ఉంది కదా? అదేమమ్మ, దూరం చేయాలని చూసిందిగా. నేను క్షమించమని చెప్పడం లేదు. ఒకసారి పాపని దీవిస్తే పాపం చూసైనా తనెంత పెద్ద తప్పు చేయబోయిందో తెలుసుకుంటుంది అనుకుంటున్నాను. అవును ధనుసా, పాపని దీవించైనా భవిష్యత్తులో తన తప్పును తెలుసుకొని బాధపడుతుందేమో. ఎల్లునివ్వండి. సరే, మీరందరూ చెప్తున్నారుగా, వెళ్ళ. ఓం శర్మాణం భవతి సదాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. పాపని దీవిస్తున్నావా లేక పాప చేతికేసిన బంగారాన్ని చూస్తున్నావా? బంగారం లాంటి పాపను చూస్తున్నాను విరాట్ సార్. భూమి, అందరూ కలిసి ఇవ్వండి. అమ్మా, ఇప్పుడు 5 ముత్తైదులు వచ్చి ఉయ్యాలని ఊపండి. రండి. రండి, పట్టుకోండి. పంతులు గారు తీసుకోండి.
ఆశీర్వదించండి. బాబు ధనుష్, మరో ఏడాది తర్వాత ఈ ఇంటికి వారసుడి వాళ్ళోయ్. వెళ్ళొస్తానమ్మా. మంచిది. నమస్కారం ముక్తాదేవి గారు. నమస్కారం అండి. వచ్చేసాడు ఆస్తి రాసేయడానికి. మీకోసం ఎదురు చూస్తున్నాను. నేను చెప్పినట్టు అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేశారు కదా? అన్నీ రెడీ చేశానమ్మా. మీరు చివరిగా చెప్పిన గౌరీ పేరుతోనే అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేయించాను. నానమ్మా, తప్పుగా అనుకోమాకండి. మరొక పాలి మీరే ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు ఎప్పటికీ మంచివి కాదు. ఇప్పటికిప్పుడే ఆస్తి రాసిచ్చేయాలని ఎందుకంత పట్టుదలగా ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు. అవునమ్మమ్మ, ఈ ఆస్తులు పాస్తులు మహా చెడ్డవి. మనుషులు ఎప్పుడు మారుతారో చెప్పలేము. ప్లీజ్ అమ్మమ్మ, కొన్నాళ్ళు ఆగండి. నేను అదే అంటున్నాను ధనుష్. ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. ఈ ఆస్తి కోసమే కదా నందిక చెయ్యరాని పనులు చేస్తోంది. దాని బుద్ధి పెడదారి పట్టింది. ఆస్తుల విషయంలో ఎవరికి ఏ మనస్పర్ధలు రాకూడదంటే ఎవరికి వారికి రాసివ్వడమే సరైంది. కాదరని నానమ్మా, కానీ పాప చిన్నది. దాని పేరు మీద ఆస్తి రాయడం అంత మంచిది కాదు. దానికి ఒక వయసు వచ్చాక రాసియండి. కానీ ఇప్పుడు మాత్రం వద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అవునమ్మగారు, పసిపాపనెత్తిన అంత బరువు పెట్టడం మంచిది కాదు. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ పిల్ల కూడా మరో నందిక కాకూడదని నేనీ పనిచేస్తున్నాను. నందిక ఆస్తి విషయంలో మనందరినీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో అందరికీ తెలుసు కదా. ఇప్పటికీ భూమిని శత్రువుగానే చూస్తోంది. దానికి కారణం ఈ ఆస్తి. ఆస్తులు మనుషుల మధ్య బంధాల్ని బలపరచాలే గాని బలహీనపరచకూడదు. నా మునిమనవరాలు కూడా ఆస్తి మీద ఎలాంటి వ్యామోహం ఉండకూడదంటే దాని పేరు మీద ఈ ఆస్తి ఉండాల్సిందే. నిజమేనానమ్మా, ఆస్తుల వల్లే అన్ని గొడవలు జరుగుతున్నాయి. అందుకే ఎవరిది వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఉంటే ఏ గొడవలు ఉండవు. ఇప్పుడు కాకపోతే మరోసారైనా నా బిడ్డ పేరు మీద ఆస్తి రాయాల్సిందే కదా. అదేదో ఇప్పుడే రాసిస్తే సరిపోతుంది. నువ్వు నోరు మూసుకొసిల్లే. నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఏంటి దానికి తెలియని విషయాలుండేది? ఈ బిడ్డ తన బిడ్డ కాదా? ఈ బిడ్డ నందికి బిడ్డే కదా. మరలాంటప్పుడు ఆస్తి రాసివ్వడంలో తప్పేంటి? నా బిడ్డకి రాసివ్వడంలో తప్పేం లేదు అమ్మమ్మ, కానీ ఇప్పుడే వద్దు అంటున్నాను అంతే. అవునానమ్మా, సెల్లి బిడ్డకి ఆస్తి రాసిస్తానంటే కళ్ళ కూడా వద్దని చెప్పను. కానీ ఇప్పుడప్పుడే వద్దని చెప్తున్నావు. ఇక ఈ విషయంలో ఎవరి మాట వినదలుచుకోలేదు. ఆస్తి నా మునిమనవరాల పేరు మీద రాయాల్సిందే. అందరూ సంతకాలు పెట్టండి. మీరేం భయపడకండి అక్క. మీ ఆస్తి ఎక్కడికి పోదు. మా అక్కకి కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే, కాన్పు కష్టమైతే ధనుష్ సరే అక్కని అడ్మిట్ చేసి ఆపరేషన్కి 5 లక్షలు ఖర్చు పెట్టారు. అక్కని పాపని ప్రాణాలతో కాపాడిన దేవుడే ధనుష్ సార్. ఆయన రుణం తీర్చుకోవడానికి వచ్చాను తప్ప ఆస్తి కోసం కాదు. ఈ ఆస్తి మాకు అవసరం లేదు. మీరు
నానమ్మ ఇక చివరిగా తాతయ్యతో నానమ్మ అమ్మా తాతయ్య కూడా ఆస్తి పాప పేరు మీద రాయడం ఇష్టం లేదనుకుంటా. ఏడ్చాలే. ఆయన వేళ్ళు పనిచేయక సంతకాలకి సహకరించట్లేదు అంతే కదా తాతయ్య. మీరు పెట్టండి. పెట్టండి. ఏయ్, ఏంటి అరుపులు? నా బిడ్డ కోటీశ్వరాలు అయిపోయింది నానమ్మ. ఆనందం పట్టలేక అర్చేశాను. కోటేశ్వరరాలైంది నువ్వు కాదు, నీ బిడ్డ. లాయర్ గారు, అమ్మా అందరూ సంతకాలు పెట్టేశాం. అన్నీ సరిగ్గా ఉన్నాయి కదండి? ఉన్నాయమ్మా. ఇక నేను బయలుదేరుతానమ్మా. మంచిది. పోతురాజు పద. ఏంటి పాడారు? మొహం చిన్నపోయింది. నీ బిడ్డ భూమి మీదకి రాకముందే నా బిడ్డ ఈ అమ్మ కోరిక తీర్చేసింది. నా కోరిక నెరవేర్చడానికి 2 నెలల ముందే పుట్టింది. నన్ను ధనవంతురాల్ని చేసింది. ఇళ్ళలగ్గానే పండగ కాదు చెల్లి. నీ లెక్కలు ఎట్టా తేల్చాలో ఆ భగవంతుడికి బాగా తెలుసు. బిడ్డ తల్లివని మురిసిపోమాకో. ఆ బిడ్డకి తల్లి నువ్వు కాదు, రేఖ. బిడ్డ తల్లి సురేఖ కాబట్టి ఆస్తి మొత్తం సురేఖకే దక్కుతుంది. ఈ మాట ఎప్పటికీ మర్చిపోవద్దని చెప్పమ్మ భూమి. అప్పుడే నీ మొహంలో నవ్వులు మాయమైనేసుడు. రేఖ, పాపనిట్టయి. ఇవాళ పాప నా దగ్గరే పడుకుంటుంది. చిటి తల్లి మాతో పజ్జుంటావా? పదవండి. పదండి. విడదాం పద. నువ్వు ఎన్ని వేషాలేసినా ఆస్తి నీకు మాత్రం దక్కదు. కలల కనకు, గుర్తు పెట్టుకో. అదేంటి అలా అంటున్నారు? నన్ను ఏడిపించడానికి అంటున్నారు. సురేఖ డమ్మీ మమ్మీ, మరి నేను ఒరిజినల్ మమ్మీని. ఆస్తి నా మునిమనవరాల పేరు మీద రాయాల్సిందే. నా 18 ఏళ్ల లక్ష్యాన్ని నా బిడ్డ సాధించింది. ఇక నాకు ఏ చీకు చింత లేదు. బిడ్డను తీసుకుని దూరంగా వెళ్ళిపోతే ప్రశాంతంగా బ్రతికేయొచ్చు. బిడ్డని ఎలా తీసుకెళ్తావు? పాపని భూమి తన రూమ్లో పడుకోబెట్టుకుంటానంది కదా. ఎవరి దగ్గరున్నా సరే ఇవాళ బేబీ రాబరీ జరగాల్సిందే. అదే ఎలా అని అడుగుతున్నాం. అర్ధరాత్రి దాటాక నానమ్మ గదిలోకి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొని అలాగే భూమి రూమ్ నుండి పాపని తెచ్చి బుట్టలో పెట్టి తాడు సాయంతో కిందకొస్తాను. ఐడియా బాగానే ఉంది. వర్కౌట్ అవుతుందంటావా? 100% వర్కౌట్ అవుతుంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు పాపని డాక్యుమెంట్స్ని తీసుకొని రాష్ట్రం వదిలి వెళ్ళిపోతాను.
వాళ్ళకి మెలకువ వచ్చి పాపని వెతికే లోపు దేశాన్నే వదిలి వెళ్ళిపోతాను. ఎవరు పట్టుకోలేరు. కానీ దొరికిపోతే నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందోనండి. అపసక నువ్వు మాట్లాడికే తల్లి. ఆ బిడ్డ తల్లి అదృష్టవంతురాలని పంతులు పూజలో చెప్పాడు కదా. ఆ అదృష్టవంతురాల్ని నేనే. ఇప్పుడు కోటీశ్వరురాల్ని. చెప్పింది గుర్తుందిగా? అర్ధరాత్రి వచ్చి నన్ను లేపండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. అలాగేనండి. సరే, ఇంకా ఇంటికి వెళ్ళండి. ఓకే, పద. నాండి, నాండి నాండి, నాండి, మనల్ని రమ్మని చెప్పి ఇది గుర్రు పెట్టి నిద్రపోతున్నట్టుంది. నాండి, 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 నాండి. నాండి, అయ్యో, వచ్చేసారా? చాలాసేపు అయింది. నువ్వేంటి మమ్మల్ని రమ్మని ప్రశాంతంగా పడుకున్నావా? ఏం చేయను? బిడ్డ గురించి, ఆస్తి గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను కదా. మైండ్ అలసిపోయి నిద్ర పట్టేసినట్టుంది. సరే, ఇప్పుడు మేమేం చేయాలో చెప్పు. మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీరిద్దరూ బయట ఉండండి. నేను భూమి రూమ్కి వెళ్ళి బిడ్డని బుట్టలో వేసుకుని బయటికి తీసుకొస్తాను. ఓకేనా? ఏంటి? కొంచెం రిస్క్ ఏమోనండి. పట్టుబడితే నీకు ఫుడ్, షెల్టర్ రెండూ ఉండవేమో. ఒకసారి ఆలోచించు. రిస్క్ చేస్తేనే ఆస్తి, బిడ్డ రెండూ నా సొంతం అవుతాయి. లేదంటే ఏమీ లేని బికారదాన్ని అవుతాను. అందరూ ఆ రేఖని నెత్తిన పెట్టుకుని చూస్తున్నారు. బిడ్డ ఉంటేనే కదా. బిడ్డ లేకపోతే నాకు ఆ సవితి పోరు కూడా ఉండదు. డైలాగులు మానేసి ముందు వెళ్ళి పని చూడు. నేను వెళ్ళి ముందు డాక్యుమెంట్స్ తీసుకుని వస్తాను. ఆ తర్వాత బిడ్డ సంగతి చూద్దాం. డాక్యుమెంట్స్ కూడా తీసుకొస్తావా? మట్టి బుర్రదానా, బిడ్డ ఉంటే సరిపోదు. దాంతోపాటు ఆస్తి డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. మీరు ముందు బయటకు వెళ్ళండి, నేను తీసుకుని వస్తాను. వెళ్ళండి. పద.